నమస్తే వెల్కమ్ టు వి డిజిటల్ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ పోలవరం అనేక సంక్షోభాలను ఎదుర్కొంది ప్రాజెక్టును గందరగోళంగా చేశారు పోలవరం ప్రాజెక్టు పూర్తవడానికి 4 ఏళ్లు పడుతుందంటూ కారణాలు చెప్పిన సీఎం చంద్రబాబు ఎట్టకేలకు తొలగిన ఆంక్షలు మాజీ ముఖ్యమంత్రి జగన్ నివాసం వద్ద ఇన్నాళ్లు జగన్ సేవకే పరిమితమైన 4 లేన్ల రహదారి ఇప్పుడు ప్రజలకు అందుబాటులోకి రావడంతో తాడేపల్లి పరిసర ప్రజల్లో ఆనందోత్సవాలు ఋషికొండపై జగన్ నిర్మించిన కట్టడాలపై తెలుగుదేశం పార్టీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని జగన్ సొంత భవనంలా రాష్ట్ర ప్రజలకు మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపాటు 100 రోజుల్లో గంజాయిపై ఉక్కుపాదం మోపుతానని స్పష్టం చేసిన రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టును సందర్శించారు ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ ఉదయం 11 గంటలకు ఉండవల్లిలోని నివాసం నుంచి బయలుదేరి ప్రాజెక్టు దగ్గరకు చేరుకున్నారు హెలికాప్టర్ల నుంచి పోలవరం ప్రాజెక్టు స్పిల్వే సహా వివిధ ప్రాంతాలను వీక్షించారు సీఎంకు హెలిప్యాడ్ దగ్గర మంత్రులు ఎమ్మెల్యేలు టీడీపీ నేతలు స్వాగతం పలికారు అనంతరం ప్రాజెక్టు దగ్గరకు చేరుకున్న చంద్రబాబు అధికారులను అడిగి ప్రాజెక్టు పనుల్లో పురోగతి వివరాలను అడిగి తెలుసుకున్నారు ప్రధానంగా ప్రాజెక్టు స్పిల్వే కాపర్ డ్యామ్ డయాఫ్రమ్ వాల్ పనులపై ఆరా తీశారు ప్రాజెక్టు 22-23 గేట్ల నుంచి పరిశీలన చేశారు అక్కడి నుంచి బయలుదేరిన ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులు అధికారులు వారితో కలిసి బస్సులో ప్రాజెక్టును పరిశీలించారు అనంతరం ప్రాజెక్టు దగ్గర ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శనను తిలకించారు పోలవరం ప్రాజెక్టు పరిశీలన అనంతరం సీఎం చంద్రబాబు ప్రభుత్వ అధికారులతో సమీక్ష నిర్వహించారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది తాడేపల్లిలోని జగన్ నివాసం వద్ద మూసివేసిన రహదారిని తెరిచింది దీంతో ఉండవల్లి నుంచి మంగళగిరి వెళ్లేవారు ఈ రహదారిని ఉపయోగించుకునే వీలు కలిగింది మొన్నటి వరకు ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ఉండడంతో ఆయనకు భద్రత కల్పించవలసి రావడంతో ఆ రహదారిని పోలీసులు మూసేశారు భద్రతా కారణాల దృష్ట్యా దాదాపు 5 ఏళ్ల నుంచి ఆ రహదారి ప్రజలకు ఉపయోగం లేకుండా పోయింది అయితే ఇటీవల జరిగిన ఎన్నికల్లో జగన్ పార్టీ ఓటమి పాలు కావడంతో ఆయన ఇంటి పక్క నుంచి వెళ్లే రహదారిని పోలీసులు తెరిచారు అటువైపు నుంచి ప్రజలు ఇక నేరుగా మంగళగిరి ఉండవల్లికి చేరుకునే వీలుంది రాకపోకలు కూడా ప్రారంభమయ్యాయి అన్ని రకాల వాహనాలను పోలీసులు అనుమతిస్తున్నారు సీఎంగా ఉన్నప్పుడు జగన్ భద్రత కోసం గత కొన్నేళ్లుగా మూసివేసిన ఈ రహదారిని 5 ఏళ్ల తర్వాత తెరుచుకుంది ఇప్పటి వరకు అక్కడ ఉంచిన బారికేడ్లను తొలగించిన పోలీసులు ప్రజలు వెళ్లేందుకు అనుమతి ఇచ్చారు దీంతో తాడేపల్లి వాసులకు ఆంక్షల నుంచి విముక్తి ఇంతకాలం తర్వాత దొరికింది పోలీస్ ఆంక్షలతో జగన్ నివాసం సమీపంలో పరిసర ప్రాంత ప్రజలు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు ప్రస్తుతం తీసుకున్న నిర్ణయంతో స్థానిక ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత సింహాచలం శ్రీ వరహాలక్ష్మి నృసింహస్వామి వారిని దర్శించుకున్నారు ప్రధాన అర్చకులు శ్రీనివాసాచార్యులు అర్చక పరివారంతో కలిసి ఈవో శ్రీనివాసమూర్తి సాంప్రదాయం ప్రకారం పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు కప్ప స్తంభం ఆలింగనం చేసుకుని మనసులోని స్వామివారికి కోరికలను నివేదించుకున్నారు అంతరాలయంలో అర్చకులు హోంమంత్రి పేరున నామార్చన అష్టోత్తర చేశారు గోదాదేవి సన్నిధిలో మంగళ హారతులిచ్చారు కళ్యాణ మండపంలో మంత్రిని ఆసీనం చేసి నాదస్వర వాయిద్యాలు వేద పండితుల మంత్రోచ్చరణ నడుమ అర్చకులు ఆశీర్వాదం చేశారు స్వామివారి శేష వస్త్రాలు ప్రసాదాలను ఈవో మంత్రికి అందజేశారు ప్రోటోకాల్ ఏఈఓ నరసింహరావు ఆలయ ఏఈఓ ఆనంద్ కుమార్ మర్యాదలు చేశారు తెలుగుదేశం పార్టీ శ్రేణులు హాజరయ్యారు సింహాచలం లక్ష్మీ నరసింహస్వామి దర్శనం అంటే నిజంగా ఎంతో మహాభాగ్యం ఎందుకంటే ఇక్కడ మా వైజాగ్ జిల్లాలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లక్ష్మీ నరసింహస్వామి ఉండటం
ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రజల తాలూకా అదృష్టం. ఎందుకంటే ఈ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ వల్ల ఎంతో మంది ఈరోజు జీవనోపాధి కూడా సాగిస్తున్నారు. అదేవిధంగా చుట్టుపక్కల లక్ష్మీ నరసింహస్వామి తాలూకా ఆస్తులు కానీ వీటన్నిటి వల్ల కూడా ఇక్కడున్న చాలా మంది మనుషులు కానీ అంటే చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు ఆయన ఆశీస్సులతో. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై వ్యంగ్యాస్త్రాలు విసిరారు బుల్లితెర నటుడు కిరాక్ ఆర్పి. నెల్లూరులోని అల్లిపురం వద్ద నిర్మించిన టిట్కో నివాసాలను బీజేపీ నేతలతో కలిసి సందర్శించారు ఆర్పి. అక్కడ వసతులు అధ్వానంగా ఉన్న ఇళ్ల పరిస్థితిని పరిశీలించారు. ఈ సందర్భంగా జగన్ పై పలు విమర్శలు చేశారు. ఒక పేద సీఎం అని చెప్పుకునే జగన్ రిషికొండను బద్దలు కొట్టి ప్యాలెస్ కట్టుకున్నారని, అందులో బాత్రూమ్ విలువే ₹1 కోటి పైగా ఉందన్నారు. పేదలు తలదాచుకునే టిట్కో ఇళ్లను 5 ఏళ్ల కాలం పట్టించుకోలేదని మండిపడ్డారు. ఇలాంటి ముఖ్యమంత్రిని తాను చూడలేదని, నిరుపేదల కోసం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు 2014 నుంచి నిర్మించిన నివాసాలను అధికారంలోకి రాగానే జగన్ పట్టించుకోవడం మానేశారని దుయ్యబట్టారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం ప్రతి పేద అర్హులైన వారికి ఈ టిట్కో ఇళ్లను అందించబోతున్నట్లు చెప్పారు ఆర్పి. ఇక్కడికి ఎందుకు వచ్చాననేది ఒక మ్యాటర్కి వెళ్ళి వెంటనే దీన్ని ఫినిష్ చేస్తాను. నిన్నగాక మొన్న గంటా శ్రీనివాసరావు గారు కూడా ప్రెస్ మీట్ పెట్టారు. ఏమనంటే ఋషికొండ మీద 61 ఎకరాలు పూర్తిగా కూల్చేసి దాన్ని బోడిగుండు చేసి ఆల్మోస్ట్ 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పరదాల చాటున ఈరోజు ఆయన ఒక మంచి ప్యాలెస్ దర్జాగా బతకడానికి మంచిగా విలాసవంతమైన జీవితాన్ని టూరిజం పేరుతో రిసార్ట్ పేరుతో ఆల్రెడీ ఉన్న హరిత రిసార్ట్ని కూల్చేసి కోట్ల రూపాయల ఆదాయం తెచ్చే దాన్ని పక్కన పెట్టి ఈరోజు సొంత ప్రయోజనాల కోసం కట్టుకున్నాడు. ఆల్మోస్ట్ ఒక బాత్రూమే ₹1 కోటి. ఇంకా అందులో ఓన్లీ బ్లాకులు 7 బ్లాకులు 20 ఛాంబర్లు 2 పెద్ద హాళ్ళు ఉంటే దాన్ని ఎవరో రిసార్ట్ అనరు. ఇంకోటి దాన్ని ఎవరో ఒక టూరిజం సంబంధించినటువంటి భవనం అనరు. ఎందుకంటే టూరిజం అంటే 1000-2000 ఇల్లు ఉంటాయి. ఎందుకంటే 500 కోట్లు ఖర్చు పెట్టారు కాబట్టి. అంటే ఈ 5 సంవత్సరాల పరదాల మాటున దాన్ని అంత విలాసవంతంగా కట్టాల్సిన అవసరం ఏముంది అంటే ఋషికొండను కూడా బోడిగుండు చేసి ప్రభుత్వ సొమ్ముని ప్రజల సొమ్ముని దుర్వినియోగం చేసి అవినీతి చేసి ఆ వ్యక్తి అక్కడ కొండ మీద అంటే సప్త ఋషుల యొక్క కొండ వైజాగ్కి ప్రకృతి వనరులు ప్లస్ ఆకర్షణీయమైంది బీచ్తో పాటు ఉండే దాన్ని కూడా దుర్వినియోగం చేశాడు. ఋషికొండపై నిర్మించిన భవనాల విషయంలో ప్రభుత్వ ప్రతినిధులు దుష్ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ వ్యాఖ్యానించారు. ఎండాడ వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఋషికొండపై ప్రభుత్వ అవసరాల కోసం ఆయా భవనాలు నిర్మించామని, అయితే ఈ భవనాలు వైసీపీ నాయకులకు చెందినవని, వారి సొంతానికి నిర్మించుకున్నారంటూ ప్రజలను ఏమర్చే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఋషికొండపై గడిచిన 3 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని, అక్కడి నిర్మాణాలు సాగకుండా పర్యావరణం పేరుతో కోర్టుకు ఎక్కారని అమర్నాథ్ అన్నారు. ఈ నిర్మాణానికి ముందు సీనియర్ ఐఏఎస్ అధికారులతో కూడిన కమిటీని వేశామని, ఆ కమిటీ ఇచ్చిన సూచనల మేరకే ముందుకు సాగమని ఆయన తెలియజేశారు. రాష్ట్ర ఆర్థిక రాజధానిగా వెలుగొందుతున్న విశాఖ నగరానికి రాష్ట్రపతి, ప్రధానమంత్రి, గవర్నర్లు వచ్చినప్పుడు వారికి సరైన విడిది సౌకర్యం లేదని, దీనిని దృష్టిలో పెట్టుకుని సదరు భవనాలను నిర్మించామని ఆయన తెలియజేశారు. అదేవిధంగా విశాఖను పరిపాలన రాజధానిగా చేయాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భావించారని, ఈసారి అధికారంలోకి వస్తే ఇక్కడి నుంచే పరిపాలన సాగించాలన్న ఆలోచన కూడా చేశారని అమర్నాథ్ వివరించారు. అయితే రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగిన నేపథ్యంలో ప్రస్తుతం ప్రభుత్వం ఈ భవనాలను ఏ విధంగా ఉపయోగించుకోవాలన్న ఆలోచన చేయాలని అమర్నాథ్ విజ్ఞప్తి చేశారు. ఋషికొండ భవనాల పేరుతో జగన్మోహన్ రెడ్డి మీద, పార్టీ మీద చేస్తున్న దుష్ప్రచారాన్ని మానుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గడిచిన 5 సంవత్సరాల్లో అనేక మంది పనులు చేసిందని, వాటిని ప్రజలకు ఎందుకు తెలియజేయడం లేదని అధికార పక్షాన్ని ప్రశ్నించారు. భోగాపురం ఎయిర్పోర్టు, ఉద్యానంలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్, మూలపేట పోర్టు, రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ కాలేజీలు, ట్రైబల్ యూనివర్సిటీ వంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని, వాటి గురించి ఏనాడు మాట్లాడని తెలుగుదేశం నాయకులు ఇప్పుడు ఋషికొండ భవనంపై రాద్ధాంతం చేస్తున్నారని ఆయన అన్నారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షులు కోల గురుగులు, పార్టీ ప్రధాన కార్యదర్శి రవిరెడ్డి పాల్గొన్నారు. కేసులు వేశారు. వీటినన్నిటిని కూడా అధిగమించి ప్రభుత్వం చేపట్టేటువంటి కార్యక్రమాలని, ప్రభుత్వం చేపట్టేటువంటి నిర్మాణాలని పూర్తి చేసేటువంటి కార్యక్రమం చేసి దాదాపు 4-5 నెలల క్రితం వాటిని ముహూర్తానికి సంబంధించి మంచి రోజు అని చెప్పి వాటిని ప్రారంభించేటువంటి కార్యక్రమాన్ని కూడా ఆ రోజు మేము చేయడం జరిగింది. అయితే ఇప్పుడు చేస్తున్నటువంటి దుష్ప్రచారం అంతా కూడా అదేవో సొంత భవనాల్లాగా
ఈరోజు ప్రభుత్వం వారు ఉన్నారు, ప్రభుత్వంలో వారు ఉన్నటువంటి సందర్భాలు, ప్రభుత్వం దాన్ని ఏ రకంగా ఉపయోగించుకోవాలనేటువంటిది చూడడం మానేసి రేపు రానటువంటి కాలంలో రాష్ట్రపతితో లేకపోతే గవర్నర్ గారో లేకపోతే ఇతర పెద్దలో వచ్చినప్పుడు దాన్ని ఏ రకంగా ఉపయోగించుకోవాలి అనేటువంటిది చూడడం మానేసి దాన్ని ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లులాగే చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేయడం అనేటువంటిది సమంజసం కాదు. దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు మేము అధికారంలో ఉన్నప్పుడు విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా చేయాలనేటువంటి ఒక పాలసీని మేము తీసుకోవడం, దానికి అనేక రకాలైనటువంటి అడ్డంకులు సృష్టించేటువంటి కార్యక్రమం చేశారు. మళ్ళీ అధికారంలోకి వస్తే ఇక్కడి నుంచి పరిపాలన మొదలు పెట్టాలనేటువంటి ఒక నిర్ణయాన్ని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది. సరే, ఎన్నికల్లో వచ్చినటువంటి ఫలితాలు దాన్ని ప్రజాస్వామ్యంగా అంగీకరించి వారికి అధికారం వచ్చింది. సరే, వారు ఇప్పుడు నిర్ణయం తీసుకున్నారు, నిర్ణయం తీసుకున్న దాని ప్రకారం వారు చేసుకుంటారు. విశాఖపట్నం అనేటువంటిది ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పటి నుండి, హైదరాబాద్ రాజధానిగా ఉమ్మడి రాష్ట్రానికి ఉన్నప్పటి నుంచి రెండో అతిపెద్ద నగరంగా అభివృద్ధి చెందినటువంటి ప్రాంతం విశాఖపట్నం. దానికి సంబంధించి గతంలో మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒక స్టేట్ గెస్ట్ హౌస్ మన భీమిలి రోడ్లో దగ్గర నిర్మాణం చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నప్పుడు కూడా దాని మీద కూడా కోర్టులో కేసులు వేసి దాన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నానికి రాజధానిగా ప్రకటన చేసిన తర్వాత ఆ నిర్ణయంతో ముందుకు వెళ్ళాలనేటువంటి ఆలోచన చేసినప్పుడు దాని మీద ఒక కమిటీ మేము ఆ రోజు ముఖ్యమైనటువంటి ఐఏఎస్ అధికారులు సీనియర్ ఐఏఎస్ అధికారులతో ఒక కమిటీ వేయడం, వారు కూడా దానికి సంబంధించి ఈ భవనం అయితే బాగుంటుందనేటువంటి అభిప్రాయాన్ని తెలియజేయడం, సబ్సిక్వెంట్గా వచ్చినటువంటి రాజకీయ పరిణామాలు, ఎన్నికల ఫలితాలు, ప్రజలు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఇవన్నీ కూడా చూసిన తర్వాత ఇప్పుడు దాన్ని ఏ రకంగా ఉపయోగించుకోవాలనేటువంటిది ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఆలోచన చేయాలి తప్ప ఇంకా తీసుకుని వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లడం అనేటువంటిది ఎంతవరకు సమంజసం అనేటువంటిది వారు ఆలోచన చేయాలి. నేను కూడా మా పార్టీ తరపున మాట్లాడాల్సి వస్తేనో, ప్రజల తరపున మాట్లాడాల్సి వస్తేనో, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 వరకు ఏ రకంగా ప్రభుత్వ ధనాన్ని ఈరోజు ప్రభుత్వానికి సంబంధించినటువంటి భవనాలు నిర్మిస్తేనో, ఒక డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి నిర్మాణాలు, శాశ్వత నిర్మాణాలు నిర్మిస్తే దీన్ని ఈరోజు ప్రజలకి తప్పుదోవ పట్టించేటువంటి ప్రయత్నం వారు చేస్తున్నటువంటి క్రమంలో చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎంత ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేశారనేటువంటిది కూడా మాట్లాడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. వారు హైదరాబాద్లో జూబ్లీహిల్స్లో వారి సొంత భవనాన్ని నిర్మించుకునేటువంటి క్రమంలో వారి కుటుంబ సభ్యులందరినీ తీసుకొని వెళ్ళి ఒక ప్రైవేట్ హోటల్లో పెట్టి కోట్లాది రూపాయలు ప్రైవేట్ హోటల్కి చెల్లించినటువంటి సందర్భాలు. సరే, ఇవన్నీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు కొన్ని సెక్యూరిటీ రీజన్సో లేకపోతే ఇతర వారికి ఉన్నటువంటి ప్రయారిటీసో ప్రోటోకాల్స్ ప్రకారం కొన్ని నిర్ణయాలు తీసుకుంటుంటారు. అవన్నీ తవ్వుకుంటే ఇప్పుడు అనేక రకాలైనటువంటి విమర్శలు చేయాల్సినటువంటి పరిస్థితి. ఈ సమయంలో మేము విమర్శలు చేస్తే ఇప్పుడే అధికారంలోకి వచ్చారు కాబట్టి మీరు చూసి తట్టుకోలేకపోతున్నారో లేకపోతే ఇంకోటో అనేటువంటి ఒక దుష్ప్రచారాన్ని మళ్ళీ మా మీద చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. నేను వాటి జోలికి వెళ్ళను. ఇప్పుడు ఉన్నటువంటిది ఇప్పటికీ విశాఖపట్నం గవర్నర్ వస్తేనో, రాష్ట్రపతి వస్తేనో తీసుకెళ్ళి ఓ ప్రైవేట్ హోటల్లోనో లేకపోతే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి గెస్ట్ హౌస్లోనే పెట్టాల్సినటువంటి పరిస్థితి ఇప్పటి వరకు ఉంది. ఇప్పుడు వాడండి, దాన్ని వినియోగించుకోండి. రేపు విశాఖపట్నాన్ని ఆర్థిక రాజధానిగా దీన్ని తయారు చేసేటువంటి బాధ్యత తీసుకుంటామని చెప్పి మొన్ననే ముఖ్యమంత్రి గారు ప్రకటించారు కదా. అనేక మంది ప్రముఖులు వచ్చేటువంటి అవకాశం ఉంది. విశాఖపట్నం ఈస్టర్న్ నేవల్ కమాండ్కి మనం హెడ్ క్వార్టర్గా ఉన్నటువంటి క్రమంలో అనేక సందర్భాల్లో రాష్ట్రపతులు, అనేక సందర్భాల్లో ప్రధానమంత్రి గారు వచ్చేటువంటి సందర్భాలు ఉన్నాయి. ఉపరాష్ట్రపతులు మొన్న గతంలో మన మెడికల్ ఏఎంసీకి సంబంధించినటువంటి ఫంక్షన్కి వచ్చారు, 100 years ఫంక్షన్కి. అనేక సందర్భాల్లో దేశానికి సంబంధించినటువంటి ప్రముఖులు వస్తుంటారు.
అనేక మంది దేశ విదేశాల నుంచి వచ్చినటువంటి ప్రతినిధులు వస్తుంటారు, వినియోగించండి. ఏం జగన్మోహన్ రెడ్డి గారు ఉండరు రేపు నుంచి వచ్చి, లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉండరే అందులో. ప్రభుత్వానికి సంబంధించి టూరిజం డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి నిర్మాణాలు, దాన్ని ఏ రకంగా వినియోగించుకోవాలనేటువంటిది చేయండి. 4-5 బ్లాకులు ఉన్నాయి అందులో. అది ప్రజలకు వినియోగిస్తారా, లేకపోతే టూరిజం వినియోగిస్తారా, లేకపోతే ప్రభుత్వం సంబంధించినటువంటి అతిథి గృహాలుగా వినియోగిస్తారా అనేటువంటిది నిర్ణయం తీసుకోండి. మీ విధానం ప్రకారం అమరావతిని రాజధానిగా కొనసాగించాలనేటువంటి నిర్ణయం తీసుకున్నారు. గుడ్, మీకు అధికారం వచ్చింది, మీరు నిర్ణయం తీసుకున్నారు. గతంలో మేము చెప్పినట్టుగా నిర్ణయం మంత్రి గారు మాట్లాడుతూ 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అనేటువంటి మాట మాట్లాడారు. మేము ఆ మాట మొదటి నుంచి చెప్తున్నాను. ఈ 5 సంవత్సరాలు అయ్యేసరికి ఆ 1,00,000, 2,00,000 కోట్లు అవ్వచ్చు. సరే, ఏదైనా మీ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుందా, నిర్ణయం ప్రకారం వెళ్తుంది. రాష్ట్ర జిల్లా అభివృద్ధి కోసం ప్రజలిచ్చిన విజయాన్ని బాధ్యతను గుర్తెరిగి కూలీగా పనిచేస్తానని రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యవుల కేశవ్ స్పష్టం చేశారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారి అనంతపురం జిల్లా పర్యటనకు వెళ్లిన సందర్భంగా ఎమ్మెల్యేలు, టీడీపీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతపురం జిల్లా సరిహద్దులోని బాట సుంకలమ్మ దేవాలయంలో కేశవ్ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భారీ ర్యాలీతో గుత్తి పట్టణంలో ఎన్టీఆర్, అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఆర్థిక శాఖ స్థితిగతులు, ఆదాయ మార్గాలను సమీక్షించవలసి ఉందని స్పష్టం చేశారు. అన్ని అధ్యయనం చేసిన తర్వాత రాష్ట్ర అభివృద్ధి ప్రణాళిక కేటాయింపులపై శ్వేతపత్రం విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం గుత్తి బహిరంగ సభలో పయ్యవుల కేశవ్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. వేదికను అలంకరించినటువంటి స్థానిక శాసనసభ్యుడు శ్రీ గుమ్మనూరు జయరాం గారికి, అనంతపూర్ శాసనసభ్యులు దగ్గుపాటి ప్రసాద్ గారికి, సోదరుడు రాజు గారికి, మన మీకు దగ్గరలో ఉన్నవాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు వెంకట శివుడు గారికి, ఇచ్చేసినటువంటి కళ్యాణ్ దుర్గం, సింగనమల ఎమ్మెల్యేలకు, ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ గారికి అపూర్వమైనటువంటి స్వాగతం పలికినంత మీ అందరికీ శిరస్సు వంచి నమస్కారం తెలియజేసుకుంటున్నాను. మీలో చాలా మంది ఉరవకొండ నియోజకవర్గంలో ఉన్నప్పుడు గుత్తి రూరల్లో గాని, గుంటకల్ రూరల్లో గాని ఉరవకొండ నియోజకవర్గంలో నాకు ఓట్లేసిన వాళ్ళే అన్నటువంటి విషయం నేను ఎప్పటికీ మర్చిపోను అనేటువంటిది కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. 30 సంవత్సరాల రాజకీయ ప్రస్థానంలో జిల్లాలో కరువులు, కష్టాలు, కన్నీళ్లు, బాధలు ఇవన్నింటినీ తీర్చేటువంటి కాలువల కోసం చేసినటువంటి పోరాటాలు, కాలువల ద్వారా రావాల్సినటువంటి నీళ్లు మన భూములను సాగు చేసుకోవాలన్నటువంటి ఆలోచనతో మనం పడేటువంటి తపన, ఆరాటంలో పెరిగినటువంటి వ్యక్తిగా నేను చెప్తా ఉన్నాను. రాష్ట్రానికి మంత్రినైనా అనంతపురం జిల్లాకు నేను కూలీగానే పనిచేస్తానని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ జిల్లా ప్రజల కష్టాలు, కన్నీళ్లు, బాధలు తుడవడానికి పయ్యవుల కేశవ్కి భగవంతుడు ఎంత శక్తినిస్తే అంత శక్తిని ఉపయోగించి ఈ జిల్లా బాగు కోసం పనిచేస్తాను. నమ్మినటువంటి చంద్రబాబు నాయుడు గారి నాయకుడిని నమ్ముకున్నటువంటి తెలుగుదేశం పార్టీ ప్రజలను నమ్మి 14 సీట్లు గెలిపించినటువంటి జిల్లా ప్రజానీకాన్ని వారి నమ్మకానికి మించి పనిచేసేటువంటి ప్రయత్నం చేస్తాం. హోంమంత్రి అనిత గంజాయిపై ఉక్కుపాదం మోపుతానని, గంజాయిని రూపుమాపడమే ప్రధాన ధ్యేయమని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. హోంమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటిసారిగా విశాఖ వచ్చిన సందర్భంగా అధికారులతో సమావేశమయ్యారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ భూ కబ్జాలు, దాడులు, మహిళలపై అఘాయిత్యాలు, ఆడపిల్లల అపహరణలు జరగకుండా పటిష్ట చర్యలు తీసుకుంటామని, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో మహిళలతో పాటు సామాన్య ప్రజలకు రక్షణ కల్పిస్తామని స్పష్టం చేశారు. గత వైకాపా పాలనలో స్త్రీలకు రక్షణ కరువైందని, రాష్ట్రంలో మాదక ద్రవ్యాల రవాణా, వినియోగం పెరిగాయని, భూ కబ్జాలు, దాడులకు హద్దు లేకుండా పోయిందని, వాటన్నింటినీ సరిదిద్దుతామని వెల్లడించారు.
100 రోజుల్లో గంజాయిని రూపుమాపడానికి ఒక టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేస్తామని తెలిపారు. లేదో తెలియదు, ఏ రోజు కూడా గంజాయి గురించి కానీ డ్రగ్స్ గురించి కానీ ఒక రివ్యూ చేసిన సందర్భం రాలేదు. ఏ రోజు హోమ్ మినిస్టర్ పక్కన పెడితే కనీసం ముఖ్యమంత్రి కూడా ఏ రోజు కూడా ఇంత రేంజ్లో క్రైమ్ రేట్ పెరిగిపోతున్నా, గంజాయి స్మగ్లింగ్లు అదేవిధంగా డ్రగ్స్ సరఫరా విపరీతంగా పెరిగిపోతున్నా జగన్మోహన్ రెడ్డి కూడా ఏ రోజు కూడా దీని మీద ఒక చర్యలు తీసుకున్న సందర్భం కూడా మనకు కనిపించలేదు. అయితే ఈరోజు ఒక రెస్పాన్సిబుల్ చీఫ్ మినిస్టర్గా చంద్రబాబు నాయుడు గారు కానీ, మంత్రులుగా ఉన్న మేం కానీ, ఎమ్మెల్యేస్గా ఉన్న మిగతా ఎమ్మెల్యేస్ కానీ ఈరోజు పర్టికులర్గా ముఖ్యంగా విశాఖపట్నం లాంటి ఒక బ్యూటిఫుల్ సిటీలో ఈ గంజాయి అన్న దాని మీద ఉక్కుపాదం మోపాలి అన్న కాన్సెప్ట్ మీద ఈరోజు మేము చర్యలు తీసుకోవడానికి సిద్ధపడ్డాం. ఎందుకు ఇది ఇమీడియట్గా మీరు ఎందుకు టేకప్ చేశారు మేడం గారు అని మీరు అనుకోవచ్చు. ఎందుకంటే నిన్న నేను కొంతమంది మా ఎమ్మెల్యేస్ అందరింట్లోకి వెళ్తూ ఉంటే జనరల్ పబ్లిక్ నా దగ్గరికి వచ్చి మాట్లాడారు. మేడం గంజాని అరగట్టండి, చాలా ఇబ్బందులు పడుతున్నాం. టీచర్స్ నాకు ఫోన్లు చేశారు. గవర్నమెంట్ స్కూల్స్ దగ్గర 5th క్లాస్ 6th క్లాస్ చదువుతున్న పిల్లలు కూడా గంజాయి తీసుకుంటున్నారు. అంటే గంజాయి అంత విచ్చలవిడి అయిపోయింది, విపరీతంగా వైజాగ్లో దొరుకుతోంది. ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న ఒక వ్యక్తి ఏమని చెప్పాడంటే గంజా వైజాగ్లో ఈవినింగ్ పూట ఆఫ్టర్ 8 కొన్ని ప్లేసెస్కి వెళ్ళడానికి మేము భయపడుతున్నాం. కొన్ని ప్లేసెస్లో ఎస్పెషల్లీ గంజాయి బ్యాచ్ ఉంటున్నారు, వాళ్ళు మా మీద తిరగబడుతున్నారు, కొడుతున్నారు, చంపుకోవడానికి కూడా సిద్ధపడుతున్నారు. ఎంత మేరకు క్రైమ్ రేట్ పెరిగిపోయిందంటే ఎంతో ప్రశాంతమైన విశాఖపట్నంలో హత్యలు వింటున్నాం, నడి రోడ్డు మీద నరుక్కోవడం విన్నాం. సో ఇటువంటి సిచ్యువేషన్ అన్నిటిని అరికట్టాలంటే మూలాలని మనం వెతుక్కోవాలి. మూలాలైన ఈ గంజాయిని అదేవిధంగా డ్రగ్స్ని కంట్రోల్ చేసే పరిస్థితి మనకి రావాలి. ఈరోజే గంజాయి గురించి డ్రగ్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు అనేకమైన ఇష్యూస్ నాకు బయటపడినాయి. అంటే నేను అంటానంటే ఎక్కడ ఈ గ్యాప్ నడుస్తుంది, మనకి సోర్సెస్ కట్ అయిపోయాయని అఫీషియల్స్ చెప్తున్నారు. సోర్సెస్ కట్ అయిపోయినా కూడా రోజు రోజుకి ఎందుకు ఈ డ్రగ్స్ కేసెస్ కానీ గంజాయి కేసెస్ కానీ పెరుగుతున్నాయి? మీకు తెలుసా, ఈరోజు వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం చూస్తే 1252 మంది ఈ రోజుకి జైల్లో ఉన్నారు. డ్రగ్స్ మన గంజాయి కేసులో పట్టుబడిన వాళ్ళు ఆంధ్రప్రదేశ్లోనే మొట్టమొదటిగా, మిగతా జిల్లాలన్నీ కలిపి 385. అంటే వైజాగ్లో గంజాయి సరఫరా ఎంత దారుణంగా జరుగుతుందో మీరు అందరూ అబ్జర్వ్ చేసుకోవచ్చు. ఇది నేను డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిన నోట్. ఇది నాకు నిజంగా ఆశ్చర్యం అనిపించింది నోట్ చూస్తే. 1230 మంది ఆల్రెడీ జైల్లో ఉన్నారు. నిలిపివేసిన దళిత పథకాలను వెంటనే అమల్లోకి తేవాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు ఎల్ఐసి అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించింది. ఈ సందర్భంగా సంఘం జిల్లా ఉపాధ్యక్షులు వై రాజు మాట్లాడారు. 596 జీవోను రద్దు చేయాలని, ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను సక్రమంగా వినియోగించాలని డిమాండ్ చేశారు. దళిత భూములకు రక్షణ కల్పించాలని, దళిత గిరిజన గ్రామాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలని కూడా డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కేవీపీఎస్ విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి తీరుకోటి చిరంజీవి కూడా పాల్గొన్నారు. భూములు ఎవరైతే దళితులకు ఉన్నాయో ఆ భూములకి వెంటనే రక్షణ కల్పించాలని, అలాగే గత ప్రభుత్వం తీసుకొచ్చిన 596 జియోని వెంటనే రద్దు చేయాలని, ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్కి నిధులు కేటాయించాలని, ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ని కట్టుదిట్టంగా అమలు చేయాలని, అలాగే దళితుల హక్కుల్ని కాపాడాలని ఈరోజు కుల వ్యతిరేక పోరాట సంఘం రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తుంది. ఈరోజు ఉత్తరాంధ్రలో వందలాది ఎకరాల భూములు మొత్తం భూపకాసులు అన్యాక్రాంతం చేస్తున్నారు. వాళ్ళు కాజేస్తున్నారు. బలవంతంగా రైతుల్ని భయపెట్టి వాళ్ళ యొక్క భూముల్ని రిజిస్ట్రేషన్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో దళితులకు ఇచ్చిన భూముల్ని అన్యాక్రాంతం చేసి దళితులకి అన్యాయం జరుగుతుంది. కాబట్టి దాని మీద వెంటనే మన రాష్ట్ర ప్రభుత్వం చర్య తీసుకోవాలి. దళితుల కోసం, పేద ప్రజల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం పనిచేస్తున్నామని చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు. మరి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు ఏదైతే నమ్మకాన్ని పెట్టుకున్నారో ప్రభుత్వం మీద, ఈరోజు చంద్రబాబు నాయుడు దాన్ని నెరవేర్చాలి. దళిత విద్యార్థులకి ఎక్కడ కూడా ఈ స్కూల్లో ఫీజు మాఫీ చేయటం లేదు. ప్రైవేట్ స్కూల్లో భారీగా ఫీజులు వసూలు చేస్తున్నారు. దళిత యువకులకి ఎక్కడ కూడా కార్పొరేషన్ ద్వారా లోన్లు రావటం లేదు. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ ఉంది, అది దళిత యొక్క ప్రాంతాలని అభివృద్ధి చేస్తామని చెప్తున్నారు, కానీ ఆ నిధులు కూడా మళ్లిస్తున్నారు. ఇటువంటి అనేకమైన డిమాండ్తో ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. కేవీపీఎస్గా
రాబోయే కాలంలో ఈ ఆందోళన మరింత ఉధృతం చేయకుండా వెంటనే అసైన్డ్ భూముల్ని ఏదైతే ఉందో అది రక్షించాలి. దళితులకి ఏవైతే హక్కులు ఉన్నాయో వాళ్ళకి వెంటనే తిరిగి ఇవ్వాలి. జియో నంబరు 596 రద్దు చేయాలని కేవీపీఎస్గా డిమాండ్ చేస్తున్నాం. గాజువాక బీజేపీలో భారీగా చేరికలు కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించిన జిల్లా అధ్యక్షులు రవీంద్ర మేడపాటి కేఎన్ఆర్. దేశ ప్రధాని నరేంద్ర మోదీ సుపరిపాలనకు ఆకర్షితులైన యువత బీజేపీ పార్టీలో చేరుతున్నారని విశాఖ జిల్లా బీజేపీ అధ్యక్షుడు మేడపాటి రవీందర్ రెడ్డి, గాజువాక బీజేపీ కన్వీనర్ కర్ణం రెడ్డి నరసింగరావు అన్నారు. ఈ మేరకు పాత గాజువాక పంతులు గారి మేడ దగ్గర ఉన్న బీజేపీ పార్టీ కార్యాలయంలో 88 వార్డు బీజేపీ అధ్యక్షుడు అశోక్ చేబ్రోల్, వైస్ ప్రెసిడెంట్ మల్లా దిలీప్ కుమార్ ఆధ్వర్యంలో నూతన కమిటీకి నియామక పత్రాలను అందజేశారు. అనంతరం పలువురు యువకులకు ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా అధ్యక్షుడు మేడపాటి రవీంద్రారెడ్డి కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో మూడోసారి దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో ఎన్డీఏ అధికారంలోకి వచ్చిందని, దేశ ప్రజలు అభివృద్ధికి సంక్షేమానికి పట్టం కట్టారని అన్నారు. దేశంలో బీజేపీ పార్టీని ఓడించడానికి అనేక దుష్ట శక్తులు పనిచేశాయని అన్నారు. అలాగే రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిందని, ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి పరుగులు తీస్తుందని అన్నారు. అయితే యువత బీజేపీ పార్టీపై నమ్మకం ఉండి పార్టీలో చేరుతున్నారని వారు తెలిపారు. అందరికీ పార్టీలో తగిన గుర్తింపు ఉంటుందని చెప్పారు. పార్టీ కోసం కష్టపడి వచ్చే జీవీఎంసీ ఎన్నికల్లో కూడా కూటమి మేయర్ పీఠం కైవసం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా అశోక్ గారు, అదేవిధంగా దిలీప్ కుమార్ గారు 88వ వార్డులో పార్టీ బలోపేతానికి నిరంతరం కృషి చేస్తున్నారు. వారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటూ మరొక 1.5-2 ఏళ్లలో జీవీఎంసీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి జీవీఎంసీ మేయర్ కూడా ఎన్డీఏ కూటమి గెలుపొందాలంటే ఇప్పటి నుంచే జనసేన, బీజేపీ, టీడీపీ కలిసి పనిచేయాలని మా జిల్లా అధ్యక్షుడు రవీంద్ర మేడపాటి గారు సూచనలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా అన్ని వార్డుల నుంచి కూడా ఎవరైతే న్యూట్రల్గా ఉన్నారో వారందరినీ కూడా పార్టీలోకి ఆహ్వానించే వాళ్ళకి బాధ్యతలు కూడా ఇవ్వడం జరుగుతుంది. నిరంతరం ప్రజల మధ్య ఉంటే ఖచ్చితంగా పార్టీని ప్రజలు ఆదరిస్తారు. దానికి ఉదాహరణే మన 2024లో మన రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో ఎన్నడూ లేని విధంగా ఓటర్ మహాశీలు అందరూ కూడా పూర్తి అఖండ విజయాన్ని ఎన్డీఏ కూటమికి అందించారు. ఎవరైతే ప్యాలెస్లకు పరిమితం అయ్యారో వాళ్ళని ప్రజలు వాళ్ళకి చరమగీతం పాడారు. కాబట్టి రాజకీయాల్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతూ ప్రజలతో మనం మమైక్యమై ఉంటే ఆదరిస్తారనడానికి ఇదొక చిన్న ఉదాహరణ. నరేంద్ర మోడీ గారి పట్ల కానివ్వండి, భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాల పట్ల కానీ ఆకర్షితులవుతున్నారో వారందరినీ కూడా దగ్గర చేర్చుకునే ప్రయత్నం. ఆ ప్రయత్నంలో భాగంగా ఈరోజు గాజువాకలో సుమారుగా 100 మంది కార్యకర్తలు ఇక్కడ చేరడం జరిగింది. మా అశోక్ గారు, అదేవిధంగా దిలీప్ గారి సమక్షంలో మా నరసింగరావు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. చాలా సంతోషం. వారిని అడిగితే ఒకటే చెప్తున్నారు, భారతదేశం అత్యంత వేగంగా అభివృద్ధి చెందాలన్నా, అన్ని రంగాల్లోనూ ముందుకు వెళ్ళాలన్నా నరేంద్ర మోడీ గారి నాయకత్వం, భారతీయ జనతా పార్టీ సారథ్యం కంపల్సరీ ఉండాలని చెప్పి వారు భావించడం జరుగుతుంది. అంతా కూడా యూత్ ఈరోజు చూస్తే కనుక 25 నుంచి 30 సంవత్సరాల యువతీ యువకులు మాత్రమే ఇక్కడ చేరడం జరిగిందంటే నరేంద్ర మోడీ గారు 74 సంవత్సరాల వయసులో కూడా ఎంత ఆకర్షణతో పనిచేస్తున్నారో అందరూ గమనించగలరు. విశాఖ విమానాశ్రయంలో సోమవారం కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి కింజారపు అచ్చెన్నాయుడుకు ఘన స్వాగతం పలికారు. కేంద్ర మంత్రిగా, రాష్ట్ర మంత్రిగా ఎంపికైన తర్వాత తొలిసారిగా విశాఖ వచ్చిన వీరికి విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. తెలుగుదేశం పార్టీ శ్రేణులతో పాటు కూటమి నాయకులు, అభిమానులు, శ్రేయభిలాషులు పూలదండలు, బొకేలతో ఘన స్వాగతం పలికారు. ఆయన వచ్చిన సందర్భంగా విశాఖ విమానాశ్రయం పెద్ద ఎత్తున నినాదాలతో మారిమోగిపోయింది. విమానాశ్రయం నుంచి ఎన్డీఏ మద్దిలపాలెం మీదుగా ర్యాలీగా బయలుదేరి శ్రీకాకుళం జిల్లాకు వెళ్లారు. ఉత్తరాంధ్రకు చెందిన దళిత ఎమ్మెల్యే కొండ్రు మురళికి రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం కల్పించాలని విద్యార్థి, నిరుద్యోగ యువజన రాష్ట్ర జేఏసీ అధ్యక్షుడు సిర్ల శ్యాంసుందర్రావు డిమాండ్ చేశారు. సోమవారం బాబా గార్డెన్స్ విజేఎఫ్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇటీవల సార్వత్రిక అసెంబ్లీ ఎన్నికల్లో
27 మంది ఎస్సీ ఎమ్మెల్యేలను గెలిపించి టీడీపీకి ఇస్తే పార్టీ అధినేత సీఎం చంద్రబాబు నాయుడు కేవలం 2కే మంత్రులుగా చేశారని, ఒకటి మాదిగా మరొకటి మాల ఎస్సీ కుల వర్గాలకు రాష్ట్ర మంత్రివర్గంలో కేటాయించి చేతులు దులుపుకున్నారని వివక్షత కనబరిచారని విమర్శించారు. రాజ్యాంగ ఫలాలు అగ్రకుల నేతల బంధువులు పెత్తందారులు మాత్రమే అనుభవిస్తుండగా సామాజిక న్యాయం ఎలా చేకూరుతుందని ప్రశ్నించారు. ఆస్తులలో భాగస్వామ్యం అడగడం లేదని, రాజ్యాంగబద్ధంగా ఎస్సీలకు కనీసం పదవుల్లో వాటా ఇవ్వమని అడుగుతున్నామన్నారు. అగ్రకుల నేతల బంధువులు పెత్తందారులు ఎన్నికల విజయం కోసం చేయలేదని, జెండాలు బట్టి జేజేలు పలికి రక్షణగా నిలిచి పోలీస్ కేసులు భరించి ఓట్లు వేసి గెలిపించిన ఎస్సీల బాధలు కష్టాలు ఎవరికి చెప్పుకోవాలన్నారు. గత ప్రభుత్వ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్ని తప్పులు చేసినా తన మంత్రివర్గంలో సామాజిక న్యాయం పాటించి 5గురు దళిత ప్రజాప్రతినిధులకు మంత్రివర్గంలో మంత్రులుగా స్థానం కల్పించారని, మరో 2కి చీఫ్ విప్ పదవులు మాల మాదిగ కులాలకు ఇచ్చారని శ్యామ్ సుందర్ గుర్తు చేశారు. జగన్ 28 ఎస్సీ పథకాలను రద్దు చేస్తే ఆ విషయాన్ని ఉద్యమ రూపంలో మాజీ మంత్రి కొండ్రు మురళీమోహన్ రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాల్లో దళిత ప్రజాప్రతినిధులతో, దళిత సంఘాల నాయకులు, మేధావులతో, విద్యార్థులతో సమావేశాలు పెట్టి జ్ఞానోదయం చేశారని, జగన్ ప్రభుత్వంలో ఎస్సీలపై దాడులు, హత్యలు, మానభంగాలు జరుగుతున్న వైనాన్ని ప్రచారం చేసి జాగృతం చేశారని, లక్షలాది మంది ఎస్సీ ఓటర్లను టీడీపీ వైపు మొగ్గు చూపే విధంగా అశేష సంఖ్యల ఓట్లు వేయించి కూటమి విజయం సాధించే విధంగా కష్టపడితే కేవలం మంత్రివర్గంలో 2 స్థానాలు కేటాయించడం దుర్మార్గమన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు విభజిత న్యాయేంద్రకు చంద్రబాబు ముఖ్యమంత్రిగా 15 ఏళ్లు పనిచేశారని, ప్రతిపక్ష నాయకుడిగా 10 సంవత్సరాలలో పనిచేశారని, 4సారి ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన సరైన సామాజిక న్యాయం చేస్తారని దళితులు ఆశపడగా వారి ఆశలను అడియాసలు చేయడం బాధాకరమన్నారు. రాష్ట్రంలో సుమారు 1 కోటి మందికి పైగా దళితులు ఉన్నారని, రాజ్యాంగబద్ధంగా జనాభా ప్రాతిపదికన ఎస్సీలకు 4 మంత్రిత్వ శాఖలు ఇవ్వవలసిన ఆవశ్యకత ఉందన్నారు. కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో దళిత ప్రజాప్రతినిధులకు మంత్రివర్గంలో సముచిత స్థానం ఇచ్చారని గుర్తు చేశారు. అదేవిధంగా చంద్రబాబు కూడా దళిత ప్రజాప్రతినిధులకు మంత్రి పదవులు ఇచ్చి సముచిత గౌరవాన్ని కల్పించాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు నాయుడు దళితులకు వ్యతిరేకంగా ముద్ర పడకుండా ఉండాలన్నారు. వాంటాన్ రోజ్ హిల్స్ పై తెలుగు రీజియన్ క్యాథలిక్ అడ్వకేట్స్ ఫోరం సమావేశం జరిగింది. రాజ్యాంగం, ప్రజాస్వామ్యం అనే అంశంపై ఈ సమావేశంలో చర్చాగోష్ఠి జరిగింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నుంచి 65 మంది అడ్వకేట్స్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలుగు రీజియన్ క్యాథలిక్ అడ్వకేట్స్ ఫోరం చైర్మన్ రెవరెండో డాక్టర్ జయరావు పొలిమేర మాట్లాడారు. ఉభయ తెలుగు రాష్ట్రాల న్యాయవాదులకు చట్టంపై అవగాహన కోసం రాజ్యాంగం, ప్రజాస్వామ్యం అనే అంశంపై చర్చాగోష్ఠిని ఏర్పాటు చేసినట్టు చెప్పారు. గతంలో 2 సార్లు ఇలాంటి సమావేశాలు నిర్వహించామని, ఇది 3వదని తెలిపారు. ప్రతి న్యాయవాది చట్టంపై స్పష్టమైన అవగాహన కలిగి ఉండడంతో పాటు వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలనేది ఈ సమావేశం ముఖ్య ఉద్దేశమన్నారు. టీసీబీసీ డిప్యూటీ సెక్రటరీ జనరల్ రెవరెంట్ రాజు, అలెక్స్, జెస్సీ కురియన్ తదితరులు పాల్గొన్నారు. కాన్స్టిట్యూషన్ అండ్ డెమోక్రసీ అనే అంశంపై కాన్స్టిట్యూషన్ ఉన్నటువంటి హక్కులు, బాధ్యతలు నెమరు వేసుకుంటూ ఎలా గ్రామీణ ప్రాంతాల్లో మరియు పట్టణ ప్రాంతాల్లో ఎలా వారికి మనం తోడ్పడాలని ఆలోచించిన ఆలోచనకి ప్రతీకనే ఈరోజు ఈ సమావేశం జరుగుతుంది. వి డిజిటల్ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పోలవరం అనేక సంక్షోభాలను ఎదుర్కొంది. ప్రాజెక్టును గందరగోళంగా చేశారు. పోలవరం ప్రాజెక్టు పూర్తవడానికి 4 ఏళ్లు పడుతుందంటూ కారణాలు చెప్పిన సీఎం చంద్రబాబు. ఎట్టకేలకు తొలగిన ఆంక్షలు. మాజీ ముఖ్యమంత్రి జగన్ నివాసం వద్ద ఇన్నాళ్లు జగన్ సేవకే పరిమితమైన 4 లేన్ల రహదారి ఇప్పుడు ప్రజలకు అందుబాటులోకి రావడంతో తాడేపల్లి పరిసర ప్రజల్లో ఆనందోత్సవాలు. ఋషికొండపై జగన్ నిర్మించిన కట్టడాలపై తెలుగుదేశం పార్టీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, జగన్ సొంత భవనంలా రాష్ట్ర ప్రజలకు మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపాటు. 100 రోజుల్లో గంజాయిపై ఉక్కుపాదం మోపుతానని స్పష్టం చేసిన రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత. ఇవి ఇప్పటివరకున్న వి డిజిటల్ న్యూస్. నమస్తే.